రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై కూటమి సర్కార్ ఫోకస్ పెడుతుంది. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తున్న సర్కార్ ఇవాళ మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా 5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగు పడనుంది. ఇక డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ సుమారు 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అనకాపల్లి జిల్లా మహర్దశ పట్టణం ఉంది. గత కొన్నేళ్లుగా కూడా ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ కూడా అనకాపల్లిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆర్సిలర్ మెటల్, అదేవిధంగా నిప్పాన్ స్టీల్ సంబంధించినటువంటి 1,35,000 కోట్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన పరిస్థితి కొద్ది రోజుల క్రితమే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కూడా రాబోయే 4-5 రోజుల్లోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో శంకుస్థాపన చేయబోతుంది. గూగుల్ అనే సంస్థ విశాఖ మధురవాడతో పాటు కూడా అడివారం, అదేవిధంగా ఏదైతే ఈ రోజు గ్లోబల్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. అత్యంత సమీపంలోనే గూగుల్ డేటా సెంటర్ అక్కడ కూడా ఒకటి ఏర్పాటు కాబోతుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అనేది ఒక పారిశ్రామిక హబ్ గా కూడా మారబోతుంది. ప్రపంచ పటంలో అనకాపల్లికి ఇండస్ట్రియల్ పరంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించబోతోంది. ఈ రోజు గ్లోబల్ ఎనర్జీ సంస్థ దాదాపు కూడా 5,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించబోతుంది. దీని ద్వారా కూడా ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ తయారవుతూ ఉంటాయి. సోలార్ ప్యానెల్స్ సంబంధించినట్టు ఇంగాట్, అదేవిధంగా వేఫర్స్ ను తయారు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సోలార్ విద్యుత్కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి అవసరమైనటువంటి ప్యానెల్స్ తో పాటుగా వివిధ దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడ నుంచి ఇంగాట్ వేఫర్స్ అనేవి తయారు కాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా కూడా హైబ్రిడ్ ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది గ్లోబల్ ఎనర్జీ సంస్థ. ఈ గ్లోబల్ రెన్యూ ఎనర్జీ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ. గతంలో విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ఎనర్జీ ప్లాంట్ ను పెట్టడానికి సంబంధించి ఆ ఒప్పందంలో భాగంగానే ఈ రోజు అనకాపల్లిలో ఈ ప్లాంట్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాంబిల్ ప్రాంతంలో ఉన్నటువంటి జీపాలయం చేరుకొని ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ప్రభుత్వం పారిశ్రామికంగా ఇటువంటి ప్రోత్సాహం అందిస్తుంది, ఏ విధంగా ప్రత్యేకంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రజలకు వివరించబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చేరుకుని ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రసంగించబోతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయడానికి సంబంధించి చర్యలు తీసుకుంటారు అనేది వివరిస్తారనే దానికోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రెన్యూ గ్లోబల్ ఎనర్జీ అనే సంస్థ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రాథమిక దశలో, తొలి దశలో పెడుతున్న పెట్టుబడి మాత్రమే. రాబోయే రోజుల్లో మరికొన్ని జిల్లాల్లోనూ, అదేవిధంగా అనకాపల్లి, విశాఖ జిల్లాలో కూడా ప్లాంట్లను ఏర్పాటు చేయబోతూ ఉంది. మాధవి, థ్యాంక్ యూ.